అమెరికాని కుదిపేస్తున్నటువంటి ఎప్స్టైన్ ఫైల్స్కి సంబంధించినటువంటి అంశం మీదన నవీన్ స్కై గారికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అందరికీ అర్థమయ్యేందుకోసం జెఫ్రీ ఎప్స్టైన్ ఇతని వల్లనే అమెరికాలో అతలాకుతలం అవుతుంది. ట్రంప్ మొదలు పెద్ద సెలబ్రిటీస్ అందరూ గజగజ వణుకుతున్నారు. 2019లో జైల్లో చనిపోయిన ఈయన చూసి ఇప్పుడు దేనికి అందరూ భయపడుతున్నారని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. సో డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. జెఫ్రీ ఎప్స్టైన్ 1951లో పుట్టాడు. మ్యాన్హటన్లోని డాల్టన్ స్కూల్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో ఫిజిక్స్ పిల్లలకి చెప్పేవాడు. ఆ ప్రిన్సిపల్ టీచర్ని పెద్ద క్వాలిఫికేషన్స్ లేకపోయినా తీసుకోవడం వల్ల మొదటి జాబ్ కొట్టాడు జెఫ్రీ ఎప్స్టైన్. ఇక్కడ పాఠాలు చెప్తూనే స్కూల్లో ఉన్న పెద్ద పెద్ద పిల్లల పేరెంట్స్కి బాగా దగ్గరగా ఉండేవాడు. ఆ స్కూల్స్లో మైనర్ పిల్లలతో చెడుగా ఉండేవాడు అని అతని చరిత్ర చెప్తుంది. అలానే ఆ స్కూల్లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మాయిలను సప్లై చేసి వాళ్ళకి బాగా క్లోజ్ అయ్యాడని అంటారు. కొంతకాలానికి ఆ స్కూల్ టీచర్ పోస్ట్ పోవడంతో తనకు ఆ స్కూల్లో బాగా క్లోజ్ అయిన బేర్ స్టీమ్స్ అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ